వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్ ఇండోనేషియా బంధాలకు కొత్త ఊపు, జకార్తాకు మోడీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 3 కొత్త అదనపు న్యాయమూర్తులు, ఘనంగా పదవీ ప్రమాణం. కేసుల పేరుతో వేధింపులు ఆపాలి, ప్రభుత్వంపై అంబటి రాంబాబు విమర్శలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండోనేషియా పర్యటన కోసం న్యూఢిల్లీ నుంచి జకార్తాకు ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతో ఆహ్వానం మేరకు జూలై 6 నుంచి 8 వరకు ప్రధాని మోడీ అక్కడ అధికారిక పర్యటన నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సముద్ర భద్రతతో పాటు ఇండో పసిఫిక్ ప్రాంతీయ పరివాహకారంపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. భారత్ ఇండోనేషియా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. तो आपने देखा कि किस तरह से प्रधानमंत्री का स्वागत किया गया और प्रधानमंत्री के स्वागत के लिए रामायण आधारित एक कठपुतली कला का प्रदर्शन भी किया गया। ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ సునీతా గంధం, జస్టిస్ అలపాటి గిరిధర్, జస్టిస్ చింతలపూడి పురుషోత్తమ కుమార్ నేడు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతి నేలపాడలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి పదవి ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ అధికారులు, కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నూతన అదనపు న్యాయమూర్తుల నియామకంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగ్ కేసుల విచారణ మరింత వేగవంతం అవుతుందనే ఆశాభావం వ్యక్తం. Now I request my Lord the Honorable Chief Justice to administer the oath. I, Sunita Gandham, having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will uphold the sovereignty and integrity of India. That I will uphold the sovereignty and integrity of India. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. Perform the duties of my office without fear or favor, affection or ill will. Perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the Constitution and the laws. And that I will uphold The integrity of India. That I will uphold the sovereignty and integrity of India. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. Perform the duties of my office without fear or favor, affection or ill will. Perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. You need to sign. రాజకీయ కక్షలతో ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం కూని చేస్తుందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రతిపక్షాలపై కేసులు పెడుతున్నారని, సోషల్ మీడియా యాక్టివిస్టులను లక్ష్యంగా చేసుకుని వరుస అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్, జర్నలిస్ట్ కేవీఆర్ తో మా పార్టీకి చెందిన వారు కాకపోయినా వారిపై నమోదు చేసిన అక్రమ కేసులను వ్యతిరేకిస్తున్నాం. తప్పు చేస్తే కోర్టులో నిరూపించాలి. కేసుల మీద కేసులు పెట్టి వేధించడం చట్టవిరుద్ధం. ప్రశ్న రావణ్ 5 సార్లు అరెస్టు చేయడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని అన్నారు. రాజమాన యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి జర్నలిస్ట్. అతను రెడ్ బుక్ ని ఎర్రి బుక్ అన్నాడని దాన్ని వక్రీకరించి ఎర్రి బుక్ అనలేదు,
ఆ ఎర్రి బుక్ బదులు ఒక బూతు పదం పెట్టి కేసు పెట్టారు. పెద్ద పోలీసు బలగాలతో వెళ్లి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆ సందర్భంలో వారి సతీమణిని నెట్టేసేటువంటి ప్రయత్నం, ఆమెని అవమానపరిచే ప్రయత్నం చేస్తే, ఆమె కంప్లైంట్ ఇస్తే మన ఆంధ్ర పోలీసుల మీద తెలంగాణలో కేసు కూడా రిజిస్టర్ చేశారు. ఈ విధంగా సోషల్ మీడియాలో ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కక్ష తీర్చుకునే కార్యక్రమం చేసేటటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. చాలా దురదృష్టకరం. దానితో పాటు సెన్సేషనల్గా మనం చూస్తున్నాం, యూట్యూబ్లో ఏది చూసినా 2-3 రోజులు నుంచి అదే వస్తుంది. ప్రశ్నారావణ్ అరెస్ట్, విడుదల, ప్రశ్నారావణ్ మళ్ళా అరెస్ట్, మళ్ళా విడుదల. ఆగిందా? ఆగల. మళ్ళా అరెస్ట్, మళ్ళా విడుదల. అందరితో ఆగిందా? 3వ కూడా ఆగల. 4వసారి మళ్ళా అరెస్ట్, మళ్ళా విడుదల. 5వసారి అరెస్టు నెల్లూరు సబ్ జైలుకి, నెల్లూరు జైలుకి, సెంట్రల్ జైలుకి. ఇప్పుడు ఆగింది. ఎంత దుర్మార్గం ఇది! ప్రశ్నారావణ్ అనే వ్యక్తి మా పార్టీ కాదు, ఈయనే కాదు, కేవీఆర్ కూడా మా పార్టీ కాదు, మా పార్టీ యాక్టివిస్టులు కాదు. వారికి జర్నలిజంలో ఉన్నటువంటి అనుభవం మేరకు వారికి కొంత భావాజాలం ఉంటుంది, వారి ఐడియాలజీ. ఆ ఐడియాలజీ ప్రకారం ప్రజల్ని కన్విన్స్ చేయడం కోసం వారు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో జర్నలిస్టులుగా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసేస్తారా? తప్పు చేస్తే కేసు పెట్టండి, తప్పేం లేదు, ఎవ్వరికి అభ్యంతరం లేదు. వాళ్ళు తప్పు చేసిన జర్నలిస్టులుగా లేదా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడినా మీరు కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. దీనికి ఎవ్వరూ అభ్యంతరం పెట్టరు. కానీ మీరు చేస్తున్నది ఏమిటి? ఇక్కడే మేము అభ్యంతరం పెడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రక్రియని వాళ్ళ ఐడియాలజీ పక్కన పెట్టండి. వారు మాట్లాడినటువంటి మాటలకు మించి కేసులు పెట్టడం, కేసులు పెట్టి అరెస్ట్ చేయటం. నేను తెలియగలుగుతానండి, ఒకే ఇన్సిడెంట్, ఒక నేరం అనుకుందాం కాసేపు, ఆ నేరం మీద ఎన్ని కేసులు పెడతారండి ఈ రాష్ట్రంలో? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తమపై కోపం ఉంటే కేసులు పెట్టుకోవచ్చని, కానీ రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని ఆయన అన్నారు. రాష్ట్రంలో వర్షాలు లేకపోయినా కానేపల్లి పంప్ హౌస్ సమీపంలో 1,00,000 క్యూసెక్ల నీరు సముద్రంలోకి వెళ్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. కరువు పరిస్థితులు వచ్చినా గోదావరిలో ఎప్పుడు నీరు ఉంటుందనే ఉద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు. కానేపల్లి ప్రాజెక్టులో 2 పంపులు ఆన్ చేస్తే కాళేశ్వరం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నీటిని అందించవచ్చని, అయితే ప్రభుత్వం మోటార్లు కూడా ఆన్ చేయడం లేదని ఆరోపించారు. నిన్ననే మేమందరం గౌరవ శాసనసభ్యులందరం కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరం కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి పోయినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడనైతే ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నదో అవతల 10 కిలోమీటర్ల ఇవతలకి కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నది. ఆడపోయి చూసినాం. దేశమంతా రాష్ట్రమంతానేమో వర్షాలు లేవు. మొత్తం 33 జిల్లాలలో 26 జిల్లాలలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. వర్షం తక్కువ పడ్డది, రైతు మొగులు దిక్కు చూస్తున్నాడు. కానీ అక్కడ పోతే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ సారు ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కట్టిండంటే మొత్తం ఎక్కడన్నా సరే కరువు ఉన్నా వర్షం లేకపోయినా గోదావరిలో ఏ పాయింట్లనైతే నీళ్లుంటాయో అగో గా పాయింట్ దేవులాడి లెంకులాడి అక్కడ ప్రాజెక్టు కట్టిండు. నిన్న అక్కడ పోయి చూస్తే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి సముద్రంలకు ఉత్తగానే పోతా ఉన్నాయి. అందుకే నిన్న పోయి అక్కడ విజ్ఞప్తి చేసినాం రాష్ట్ర ప్రభుత్వానికి, అయ్యా ముఖ్యమంత్రి గారు, నీకు మా మీద కోపం ఉంటే కేసులు పెట్టుకో, నీకు మా మీద కోపం ఉంటే ఏమన్నా చేసుకో, కానీ మా మీద కోపం రైతుల మీద తీయకు. ఇగో పంపు దగ్గర, కన్నెపల్లి పంపు దగ్గర 1,00,000 క్యూసెక్కులు కిందికి పోతున్నాయి. ఆడ నువ్వు చేయాల్సిందల్లా 2 పంపులు చాలు చేస్తే చాలు, మొత్తం రాష్ట్రం అంతా సుభిక్షంగా అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. దయచేసి ఆ పని చెయ్యు అంటే చేస్తలేడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి ఆయనకు తెలుసు, నీళ్ళు ఇచ్చినావనుకో యూరియా ఇయ్యాలి, మరి యూరియా ఇస్తే పంట వండుతుంది, పంట వండితే మరి మళ్ళా పంటలు కొనాలి, పంట కొంటే మద్దతు ధర ఇయ్యాలి, మద్దతు ధరిస్తే మళ్ళా బోనస్ ఇయ్యాలి. ఇక సప్పుడేక ఈ లొల్లెంత ఎందుకు, నీళ్లు ఇవ్వకపోతే ఏ లొల్లి లేదన్నట్టు ఇవాళ నీళ్లు ఉండి కూడా పంటలను ఎండబెడుతున్నాడు, రైతులను ఇవాళ తొక్కుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టు వ్యయం 2700 కోట్లకు చేరిందని పేర్కొంటూ కాళేశ్వరం ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేశారని తెలిపారు. కడేపల్లి పంప్ హౌస్ లో మోటార్లను ఆన్ చేయడానికి ప్రభుత్వం భయపడుతుందని ఆరోపించిన ఆయన అవసరమైతే తామే వెళ్లి మోటార్లను ప్రారంభిస్తామని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులో నీరు ఉండేదని, ప్రస్తుతం అధికారంలో ఉన్నవారే నీటిని తొలగించారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. నాగార్జున సార్ కట్టేటప్పుడు ఎన్నిసార్లు కొట్టుకపోయింది, పోలవరం కడుతుంటే ఎన్నిసార్లు కొట్టుకపోయింది. ఒక్క పోలవరంలో కొట్టుకపోయిన దాని ఖర్చు 2700 కోట్లు తెలుసా? కొట్టుకపోయిన దాని ఖర్చు 2700 కోట్లు. కట్టింది ఇదే మొనగానే ఎన్డీఎస్ఏ. పోలవరం కట్టుతుంది ఎన్డీఎస్ఏనే. ప్రాజెక్టులు సహజం, ప్రపంచంలో ఎక్కడైనా నీళ్ళతోనే ఆట కాబట్టి ప్రాజెక్టులు కట్టే సమయంలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇది నీళ్ళు కట్టే సమయంలో నష్టపోకుండా జరిగింది అనేది లేదు. ఇంకా ఆ మాటకు వస్తే దాన్ని అద్భుతం చేసి చూపించింది కేసీఆరే. తక్కువ నష్టంతో ఎక్కడ చిన్న ఇబ్బంది రాకుండా ప్రాజెక్టును పూర్తి చేసింది కేసీఆరే. ఎన్డీఎస్ఏ చెప్పేదన్నమాట అబద్ధం, పూర్తిగా శుద్ధ అబద్ధం, తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకం. సవాల్ విసురుతున్నా. ప్లేస్ ఎందుకు? చెలుపా కన్నెపల్లి స్టార్ట్ చేద్దాంపా. నీకు భయం అయితే మేమే నొక్కుతాం బటన్, నీకు భయం అయితే మేమే బటన్ నొక్కుతాం పా అంటున్నా. చలో నేనేమంటున్నా నీకు అవగాహన ఉందా, నాకు అవగాహన ఉందా లేదా నేను మాట్లాడలే. నీ అంత తెలివి మాకు లేకపోవచ్చు, ఎందుకంటే ఆంధ్ర నీళ్ళు పోవడానికి పోయి నాగార్జునసాగర్ గేట్లు ఎత్తే తెలివి మాకు లేకపోవచ్చు, శ్రీశైలం గేట్లు ఎత్తి ఆంధ్ర నీళ్ళు పంపేంత తెలివి మాకు లేకపోవచ్చు. కానీ కట్టించింది మేము. ప్రతి నిమిషం ప్రతి క్షణం కేసీఆర్ కష్టం ఉంది దాంట్లో, కేసీఆర్ విజన్ ఉంది దాంట్లో. మేం దిగిపోయే నాటికి మంచిగా ఉన్నాయి ప్రాజెక్టులు, ఏ ఇబ్బంది లేదు. మేడిగడ్డ ఇష్యూనే కాదు మేము అంటున్నాం. చలో పని చేద్దాం పట్టు, నువ్వొద్దు నేనొద్దు, నీకు నచ్చిన పత్రికలు ఉన్నాయి కదా, మాకు నచ్చిన వాళ్ళు కూడా కాదు, నీకు నచ్చిన పత్రికలు ఉన్నాయి కదా, గా ఎడిటర్లను లేకపోతే వాళ్ళ రిపోర్టర్లను పంపించి చెప్దాం బటన్ ఆన్ చేయమని. ఓకే, మేము అండర్టేకింగ్ రాసిస్తాము అంటున్నాం, మాదే బాధ్యత, అండర్టేకింగ్ రాసిస్తాం. ఇక వినోదన్న లెక్కలే చెప్పింది టెక్నికల్గా. వాళ్ళు పనికిమాలిన మాటలు, చెత్త మాటలు, సొల్లు కబుర్లు తప్ప 29 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఒకే నిమిషంలో ప్రవాహం చేసినాయి. 29 లక్షల టీఎంసీలు అంటే మీ అవగాహన కొరకు, మీ మీన్స్ మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన కొరకు చెప్తున్నా, 250 నుంచి 260 టీఎంసీల నీళ్లు ఒకే నిమిషంలో పోతే కూడా భద్రాచలం ఉంది. ఈ 2 ప్రాజెక్టులు కలిపితే నింపితే అయ్యే నీళ్లు 19 టీఎంసీలు. ఇవాళ ఇప్పుడు పోతుంది కదా వరద, గంతకంటే ఎక్కువ వరద పోదు, 2 పోతే కూడా. అర్థమైందా? పోవు. నేను ఇంకోటి చెప్తున్నాను, పోవడానికి స్కోపే లేదు. ఎందుకు అంటే మేము వీళ్ళ చేతికి ఇచ్చే నాడు, ఈ చేతగా రండాల చేతికి ఇచ్చే నాటికి కూడా నీళ్ళు ఉన్నాయి అందులో. ఈ రండలు వచ్చి నీళ్ళు తీసేసారు, రెండిట్లో నీళ్ళు ఉన్నాయి. అయ్యాల నీళ్ళు కింద పోతున్నాయి అసందులంగా, దాన్ని తీసుకొచ్చి ఇంత పెద్ద ఉంచుండు. పైన కానీ నీళ్ళు ఉన్నప్పుడు కింద నీళ్ళు పోవా? ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అమల, హీరో అక్కినేని అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, ప్రముఖ నటుడు సునీల్ మరియు చిత్ర నిర్మాత నాగవంశీలతో కూడిన లెనిన్ సినిమా బృందం ఈ రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆలయాన్ని సందర్శించిన చిత్ర యూనిట్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంది. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు చిత్ర బృందానికి వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, పట్టు వస్త్రాలను అందజేశారు. కొత్త సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.
నూట 16 వృద్ధురాలకి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ సోషల్ మీడియాలో 116 సంవత్సరాల వృద్ధురాలు కాలినడకన తిరుమలకు నడిచే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాలినడకన తిరుమలకు వెళ్తున్న వృద్ధురాలి వీడియో ఇటీవల వైరల్ కావడంతో ముఖ్యమంత్రి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించారు. వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయించిన చైర్మన్ ఆమె వివరాలు తెలియజేయాలంటూ నిన్న ఎక్స్ వేదికగా కోరారు. చైర్మన్ విజ్ఞప్తిపై స్పందించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు సత్వరమే దర్యాప్తు చేపట్టి వృద్ధురాలిని కనుక్కున్నారు. సదరు భక్తురాలిని తమిళనాడు చెన్నైకి చెందిన నవనీతమ్మగా అధికారులు గుర్తించారు. చైర్మన్ నిర్ణయం ప్రకారం ఈ రోజు ఉదయం వృద్ధురాలు నవనీతమ్మ ఆమె కుటుంబ సభ్యులకు చైర్మన్ కార్యాలయ సిబ్బంది వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. బయోమెట్రిక్ నమోదు ప్రక్రియ నుండి ఆలయంలోకి తీసుకెళ్లే వరకు సిబ్బంది పర్యవేక్షించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర సమక్షంలో వేద పండితులు వృద్ధురాలకి వేదాశీర్వచనం చేశారు. ఈవో రవిచంద్ర ఈమెకు పట్టు వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వృద్ధురాలు నవనీతమ్మ మనవడు దిక్పతి మాట్లాడుతూ ఆ స్వామివారి రూపంలో టీటీడీ చైర్మన్ మా అమ్మమ్మతో పాటు కుటుంబ సభ్యులందరికీ మంచి దర్శన భాగ్యం కల్పించారు. ఇందుకు టీటీడీ యాజమాన్యానికి చైర్మన్ గారికి మా ధన్యవాదాలు అని అన్నారు. వద్దన్నా అవేం వద్దు నా పట్టుకున్నా పాప అట్లా అందరూ వీడియో వైరల్ చేస్తే చైర్మన్ సార్కి వెళ్ళిన దానికి చైర్మన్ సార్ మాకు వీఐపీ దర్శనం కల్పించి మాకు మా అమ్మమ్మని అందరినీ దర్శనం మాకు కల్పించారు. చైర్మన్ సార్కి కృపంగా దైవ కృపంగా మాకు వీఐపీ దర్శనం అయిందన్న చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము. అందరికీ ధన్యవాదాలు. దేవస్థానం వాళ్ళకి అందరికీ నమస్కారాలు చేస్తాను. ధన్యవాదాలు. చెన్నై తిరుపతికి వచ్చి 10 సంవత్సరాలు 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళుగా తిరుపతిలో ఉన్నాం. వెనక మార్గంలో మీకు అంగడి ఏమన్నా ఉందా? ఏం లేదు. కింద ఆటో దొరుకుంటాం. ఆటో పెద్ద వేడ ఉంటుంది. ఇంటికాడే ఉంటుంది. దర్శనానికి రావాలని ఎట్లా అనుకున్నారు? నడిచి ఆమె టార్చర్ చెప్పేసి మాకు ఆమె మీద రావాలన్నా నడిచే పోవాలని నడిచే వచ్చాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.